మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలో కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం, నారావారిపల్లెలో సమర్థవంతంగా అమలవుతున్న ప్రాజెక్టును జులై కల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. అయితే ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ అవసరం కానున్నాయని, 162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు వివరించగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ డేటాబేస్ లో నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు. మరోవైపు వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించగలగాలని, ప్రివెంటివ్ హెల్త్ పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి తప్పనిసరిగా అనుసరించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏ మేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి జగన్ అండ్ కో ఓర్వలేకపోతున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు యోగా ప్రాక్టీస్ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు పెట్టుబడులు వెల్లువలా తరలిరావడం చూసి వైసీపీ నేతలకు మతి భ్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు యోగా ప్రాక్టీస్ అందరికీ అవసరమని తరచూ చెబుతుంటారని, కానీ వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తే జగన్ అండ్ కోకి మాత్రం తప్పనిసరిగా యోగా అవసరమనిపిస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లువలు వస్తున్న పెట్టుబడులకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుసేపు మేమే తీసుకుని వచ్చామనటం, కుసేపు ప్రెస్ ముందుకు వచ్చి వెకిలి చేష్టలు చేయటం, ఇవన్నీ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తా ఉన్నాయి, వాళ్ళ మానసిక పరిస్థితి మీద. సో విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, యోగా ప్రాక్టీస్ చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. ఈ యోగా అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోకి చాలా అవసరం అని భావిస్తూ ఉన్నాం. ఆ యోగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఉల్లాసం కలుగుతుంది. కనీసం మీరు జనాన్ని ఫేస్ చేసినప్పుడన్నా కొన్ని నిజాలు మాట్లాడి, లేకపోతే స్పృహలో ఉండి మాట్లాడే తత్వం మీకు అలవాటు అవుద్దని హితవు పలుకుతూ మరొకసారి జరుగుతున్న సంక్షేమానికి ఈ ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వస్తున్న పెట్టుబడులను బట్టి మనం చెప్పగలం, రానున్న 10 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంటుందని, అభివృద్ధి పదంలో, ఇటు సంక్షేమం పదంలో అన్ని విధాలుగా ముందంజలో ఉంటుందని ఖచ్చితంగా తెలియజేయగలం. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరో ఇవ్వలేనటువంటి, ఇప్పుడు 4,000 పెన్షన్ కానీ, 6,000 పెన్షన్ కానీ, 10,000 పెన్షన్ కానీ, 15,000 పెన్షన్ కానీ దేశంలో ఎక్కడ ఇవ్వని వైనం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసిన వైసీపీ వాళ్ళు అస్తవ్యస్తంగా చేసినప్పటికీ వాటిని అన్నిటిని అధిగమించి ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేయటం, వెల్లువల పెట్టుబడులను తీసుకురావటం, మరి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారనే నమ్మకం ప్రజల్లో బలంగా బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీసీపీడీసీఎల్ నెట్ క్యాప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్, కుసుమ్ పథకాల అమలు, వ్యవసాయ కనెక్షన్లు, ఓల్టేజ్ సమస్యలపై చర్చించారు. 6 లక్షల కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి ఆదేశించారు. సోలార్ వినియోగంపై అవగాహన పెంచుతూ ప్రతి నియోజకవర్గంలో మోడల్ సోలార్ గ్రామం అభివృద్ధి చేయాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తిని 90% పెంచాలని అధికారులను ఆదేశించారు.
అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీసీపీడీసీఎల్ నెట్ క్యాప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్, ఆర్టీఎస్ఎస్, కుసుమ్ పథకాల అమలు, వ్యవసాయ కనెక్షన్లు, వోల్టేజ్ సమస్యలపై చర్చించారు. 6 లక్షల కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి ఆదేశించారు. సోలార్ వినియోగంపై అవగాహన పెంచుతూ ప్రతి నియోజకవర్గంలో మోడల్ సోలార్ గ్రామం అభివృద్ధి చేయాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తిని 90% పెంచాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ దేశం ఏపీ వైపు చూసేలా పాలన సాగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తన క్రెడిట్ గా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి ఇతర ప్రాజెక్టుల వరకు గతంలో తానే చేశానని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలు, వివాదాస్పద నిర్ణయాల బాధ్యత మాత్రం ఎవరిదో ప్రజలందరికీ తెలుసునని కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటూ అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇవాళ యావత్ భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తా ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే నేను ఎప్పుడో 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను, కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు, ఇవాళ ఎదుటి వారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. ఎన్టీఆర్ జిల్లా గ్యాస్ సరఫరాపై జాయింట్ కలెక్టర్ ఇలక్య కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు 14 నుంచి 15,000 వరకు గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని, నగరంలో మొత్తం 29 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో 27 ఏజెన్సీలు ఉండగా రూరల్ ప్రాంతాల్లో కూడా సరిపడా సరఫరా ఉందన్నారు. ప్రస్తుతం 1,00,000కు పైగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ పర్యవేక్షణ పెంచుతున్నామని చెప్పారు. కంచికచర్లలో ఒకే ఏజెన్సీ వద్ద ఎక్కువ మంది ఒకేసారి రావడం వల్ల ఒత్తిడి పెరిగిందని వివరించారు. గ్యాస్ బుక్ చేసిన వెంటనే అదే రోజు డెలివరీ కోసం ఒత్తిడి చేయవద్దని, కనీసం 24 నుంచి 48 గంటలు వేచి ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరం ఉన్నప్పుడే సిలిండర్ బుక్ చేసుకోవాలని, అవసరం లేకుండా ముందుగానే బుకింగ్స్ చేయవద్దని సూచించారు. ఎక్కడా కూడా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లు అమ్మకూడదని, అలాంటి ఘటనలు గమనిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే ఉంది. మనం యూజువల్గా డెలివరీ 48 అవర్స్లో డెలివరీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పానిక్ బుకింగ్స్ వల్ల, ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ మనం 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ప్రతి ఏజెన్సీస్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది, ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్
పంపడానికి కూడా సప్లై మేనేజర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్తో టచ్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 డేస్ తర్వాతనే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 డేస్ వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదు ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నారు, లైక్ 50% అంతా. సో అందుకని మన సప్లై మేనేజర్ హెచ్పిసిఎల్ సప్లై చేస్తారు. ఒక 2 రోజు వాళ్ళకి సప్లై లేకుండా ఆపించారు. సో దానివల్ల మనకి అక్కడ కొంచెం ఎక్కువ ప్యానిక్ బుకింగ్స్ రావడం, డైరెక్ట్గా నిన్న చూస్తే అక్కడ మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు. డైరెక్ట్గా వాళ్ళే సిలిండర్స్ తీసుకొని ఈరోజు బుక్ చేసుకొని మాకు ఈ రోజే సిలిండర్ కావాలని అలా కూడా పబ్లిక్ అంతా వచ్చేసి అక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది నిన్న. దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు దళిత క్రిస్టియన్ల సమస్యపై మౌనం వహించడం వారిని వంచటమేనని విమర్శించారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మాత్రం మారినా వారి హోదా మారనప్పుడు కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించాలని కోరుతూ దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు వివిధ ప్రజా, వ్యవసాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల వలె సుప్రీంకోర్టును కూడా తన గుప్పెట్లోకి తీసుకుందా అనే అనుమానం కలుగుతుందని విమర్శించారు. కులం అనేది పుట్టుకతో వస్తుందని, మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక స్థితిగతులు గాని, వారిపై జరిగే దాడులు వివక్ష గాని మారటం లేదని చెప్పారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మతం మారినా వారి హోదా మారినప్పుడు కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఉన్న దళిత క్రిస్టియన్ల ప్రయోజనాల కోసం 2009లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేస్తూ వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఆర్డర్ 1950లోని పారాగ్రాఫ్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్టికల్ 341 షెడ్యూల్ కాస్ట్ అండ్ ఆర్టికల్ 14, 15 and 25 ఒకే రాజ్యాంగంలో, ఒకే కాన్స్టిట్యూషన్ లో ఇలా కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఉండడం వల్లనే ఇది అందుకే సుప్రీంకోర్టు ఒక క్లాస్ని అప్హోల్డ్ చేసింది, ఒక క్లాస్ని అప్లై చేసింది, మిగతా కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్తో సహా అన్ని తుంగలో తొక్కడం జరిగింది. కాబట్టే దీని మీద డిబేట్ జరగాలి. కాన్స్టిట్యూషన్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా అన్ని ఏ క్లాసులు అయితే ఉన్నాయో, ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని అప్హోల్డ్ చేసేటట్టు ఉండాలి తప్పితే ఇలా భావితరాలకు కన్ఫ్యూజ్ చేసేటట్టుగా, కాన్ఫ్లిక్ట్ చేసేటట్టుగా ఉండకూడదు. దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇలాంటివి అన్నీ కూడా ఇది అరికట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందాక అన్నలు చెప్పినట్టుగా నిజం, పుట్టుకతో వస్తుంది కులం, చచ్చిపోయినా కూడా పోదు. ఇది ఒక సామాజిక వ్యాధి, ఇది ఒక చేదు నిజం. వివక్ష అన్నది ఒక వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇందాక అన్న చెప్పినట్టుగా ఎక్కడా రాసిబడి లేదు, కానీ ఇది వాస్తవం. కుల వివక్ష అన్నది ఉన్నది. ఇది ఎంత అన్యాయం అంటే ఈరోజు ఒక దళితుడు క్రిస్టియన్గా మారితే ఆయన ఆర్థిక స్థితి మారటం లేదు. మతం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ దేవుడిని నమ్ముతామని విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కులం విశ్వాసానికి సంబంధం లేదు. కులం అనేది సామాజిక అంతస్తుల్లో ఎక్కడో చోట ఇమిడి ఉంటుంది పర్మనెంట్గా. అది పాతకాలంలో అయితే వృత్తి ప్రాతిపదిక మీద ఉండేది. ఇప్పుడు కులం అనేది ఒక సామాజిక అంతస్తులో భాగంగా మారిపోయింది. అందువల్ల కులం మతాన్ని ముడేసి సుప్రీంకోర్టు ఏం చెబుతున్నది, హిందూ మతంలో కులం ఉంది, నువ్వు హిందూ మతం మారి క్రిస్టియన్లో పోతే క్రిస్టియన్లో మతం లేదు కాబట్టి ఇది చెల్లదు అని, కులం లేదని. దీనికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు సిగ్గుపడాలి.
మా హిందూ మతం, మా హిందువులు బంధువులు అంటుంటారు కదా. క్రైస్తవంలో కులం లేదు అనేది వాళ్ళు ఒప్పుకుంటే హిందూ మతం పనికిరాంది అని కూడా ఒప్పుకోవాలి. కాబట్టి క్రిస్టియన్లకు మారమని చెప్పాలి. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ముందుకు వచ్చి కులం వద్దు అనుకునే వాళ్ళంతా క్రిస్టియన్లోకి పోండి అని చెప్పాలి. క్రిస్టియన్లోకి పోయినంత మాత్రాన కులం మారటం లేదు. ఇప్పుడు దళిత క్రిస్టియన్ని బీసీసీలో చేర్చారు. దళిత కమ్మ క్రిస్టియన్ని, రెడ్డి క్రిస్టియన్ని బీసీసీలో చేర్చలేదు. క్రిస్టియన్లు అందరూ ఒకటే అయినప్పుడు వీళ్ళని కూడా బీసీలో చేర్చాలి కదా. కమ్మ, రెడ్డి క్రిస్టియన్లు తీసుకున్న వాళ్ళు కూడా బీసీలో చేర్చమనండి, అప్పుడు సరిపోతుంది. దానికి ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకో, మేము కూడా ఒప్పుకోం. దానికి ఎవరు ఒప్పుకోరు. కాబట్టి కులం వేరు, మతం వేరు. రాష్ట్రం అంటే, స్టేట్ అంటే దేశం, రాజ్యం. రాజ్యానికి ఏ రిలీజియన్ లేదు అనేది పీఠికలో చెప్పబడింది. వెన్ దెర్ ఇస్ నో రిలీజియన్ ఫర్ ది స్టేట్, ఇవన్నీ ఎలా ఉద్భవిస్తూ ఉన్నాయి? రాజకీయ పార్టీలుగా కొన్ని సమాజం ఇలా ఉండాలని కోరుకోవటం కాదు, మార్పుకి గురవ్వాల్సిన అవసరం ఉందని కొన్ని రాజకీయ పార్టీలు భావించటం, వీటన్నిటి మధ్య జరుగుతున్నటువంటి అనేకమైన విశ్లేషణలో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు, నాకు తెలిసి ఇది 33 పేజీల తీర్పు. ఈ తీర్పుని పిట్లవానిపాలెం ఆనంద్, ఒకవేళ అతను వేరే కమ్యూనిటీకి సంబంధించి కన్వర్ట్ అయ్యింటే గొడవంతా ఉండేది కాదేమో. ఆయన ఒక ఎస్సీలో మాదిగా లేకపోతే మాల కావచ్చు. అంటే ఈ ఎస్సీస్ మారితే అసలు మొత్తం ఎందుకు ఇంత గందరగోళం జరుగుతూ ఉంది? రాజ్యాంగమేమో అసలు స్టేట్కి, రాజ్యానికి ఒక రిలీజియన్ లేదు, మతం లేదు ఎందుకు చెప్పారు? అనేకమైన మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక విశ్వాసాన్ని మనం తీసుకొని కాన్స్టిట్యూషన్లో పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి విశ్వాసం అనేది వాళ్ళ వ్యక్తిగతం, ఇది ఫండమెంటల్. ఒక రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఈవెన్ వై వీఆర్ కాంట్రడిక్టింగ్ విత్ ది వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నౌ. ఎందుకు మనం కాంట్రడిక్ట్ చేస్తున్నాం? ఏడున్న వాళ్ళందరూ కూడా కాంట్రడిక్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ, ప్రవీణ్ ఫొలముత, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ, ప్రవీణ్ పౌలాముత, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ పాల్గొన్నారు. ఓం నమో ఉపజాయానం నమో లోయే సవశామూనం ఏసో పంచనముకారో సర్వ పావపనాశనో మంగళానంచ సర్వేసిన్ పరమం హవై మంగళం. జగ్గైపేట ఆటోనగర్లో భూగర్భ జలాల కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో జిల్లా అధికార బృందం బోర్లను పరిశీలించి నీటి నమూనాలు సేకరించింది. కెమికల్ కర్మాగారాల కాలుష్యం కారణంగా నీరు కలుషితమవుతుందన్న ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించారు. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ కాలుష్యం వల్ల చిన్న పరిశ్రమలు నష్టపోయి ఉపాధి కోల్పోయాయని వాపోయారు. శాంతినగర్ వరకు ప్రభావం ఉందని అక్కడ కూడా పరిశీలన చేయాలని కోరారు. ఇప్పటికే 2 కాలుష్య కర్మాగారాలను మూసివేశారని, మరికొన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరించారు. ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఇప్పుడు ప్రకటనలు.